శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి రాశిలోనే కేతు ఉన్నాడు. ఏ భయపడే సమస్య లేదు. కొద్దిగా కోపము, చికాకులు, ఈగో అనే అదొకటి. ఈగో అంటే కొద్దిగా నేనే అన్నట్టుగా ఏమి లేదండి. అంతా మనం సామాన్యంగానే ఉంటాం. మనందరం సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ ఫైనాన్షియల్గా ఎందుకో మీకు ఇబ్బంది పడుతున్నారండి. ఇబ్బంది పడతారు ఈ వారం రోజులు కూడా. పైగా ముఖపర్చేసి కూడా తగ్గుతుంది. సంగీతంలో ఆపర్చునిటీస్ రావు. కంఠధ్వని బాగుండదు. ఇంకా చెప్పాలంటే అసలు కొంతమందికి డబ్బులు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎదురు వాళ్ళ దగ్గర అప్పు చేయవలసి వస్తూ ఉంటుంది. మీరు ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు. శుక్రుడు కదండి, అదే రాజయోగకారకుడు కాకపోయినా మంచివాడు కదా. ఆయన 20 degrees దగ్గర పరమోచ్చరం రెండు మాటల అంటే ఏమైనా మంచి జరుగుతుందంటారా? మీ చెల్లెలు కూడా అది అద్భుతంగా మంచి జరగదు, తమ్ముళ్ళకి కానీ. ఎందుకంటే డబ్బుల విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలని సూచన. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేయకండి. ఉంది కదా అని తర్వాత మనకు ప్రాబ్లం. ₹1 ఉండాలంటే ఎంతో కష్టపడుతూ ఉండాలి సంపాదించాలంటే. సరే, రవి మాత్రం 3వ భావంలో వల్ల ధైర్యాన్ని ప్రసాదిస్తాడు మీకు. ఆ ధైర్యమే లక్ష్మీ స్థానంలో మీకు లక్ష్మి నిలబడేట్టు చేస్తుంది. ధైర్యం. అంతేకాకుండా మీ తమ్ముళ్ళు బాగుంటారు, చెల్లెళ్ళు బాగుంటారు. అంతేకాకుండా ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఏదో వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. లేకపోతే వాహనాలు కానీ, గృహం కానీ, భూములు కానీ కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఉందండి. ముఖ్యంగా బుధచంద్రులు 4వ భావంలో ఉన్నారంటే మీకు తల్లిగారికి బాగుంటుంది. చదువు రీత్యా బాగుంటారు. అంతేకాకుండా మీరు బహుశా భూములు కానీ, వాహనాలు కానీ ఇది కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా ధన ప్రాప్తి కలుగుతుంది. బుధ కుజుల కాంబినేషన్ వల్ల మీలో ఎవరైనా MBBS కోసం ప్రయత్నించే వారికి చదవండి. బ్రహ్మాండంగా చదువు వస్తుంది, సెలెక్ట్ అవుతారు. అలాగే ఇంజనీరింగ్ విద్య కూడా వస్తుంది, అందులో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మ్యాథమెటిషియన్స్, గణిత శాస్త్రజ్ఞులు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇలా 4వ భావం ఏమాడికి ఎక్కడికెక్కడ ఆడిటర్స్ కూడా చాలా బుధ కుజులు ఆడిటర్స్ కదా. బుధ కుజులు 4వ భావం ఉన్నా కూడా ఎవరైనా ఏం కాదండి, విద్య ఇస్తారు వాళ్ళకి. CA, CMA అలాగా మీ విద్య చదువుకుంటారు. అంతేకాకుండా 7వ స్థానంలో చంద్ర రాహులు తప్పు కదా. చంద్రుడితో కలిసిన రాహు తప్పండి. అంటే అంత అద్భుతం కాదు. వివాహాది వేడుకలు స్లోగా అవుతాయి. అంటే 31 అక్టోబరు, 1 తారీఖు నవంబరు. సో చంద్ర రాహుల్ కాంబినేషన్ 7వ స్థానంలో చాలా తప్పు. మంచి ఫలితాలు ఏమి ఇవ్వరు. భార్యాభర్తల యొక్క కొద్దిగా హెల్త్ ఇష్యూసో, దూరంగా ఉండడమో, లేకపోతే ఉద్యోగ రీత్యా కొద్దిగా ఎడబాటుగా ఉండడమో ఏదో జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. అందుకే అమ్మవారిని పూజించాలని పదే చెప్తున్న కారణం ఏంటంటే దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల రాహువులకు దోషాలు పోతాయంటే తగ్గుతాయి. ఇంకా అష్టమస్థానం శని దోషం అంత ఉందండి మీకు. అందుకని శని ప్రభావం ఎప్పుడు కూడా అష్టమస్థానం ఉన్నాడంటే ఖచ్చితంగా మీకు నీటి గండం ఉండి తీరుతుందని అర్థం. ఇప్పుడు జరుగుతున్న నీటి ప్రమాదాలన్నీ కూడా మీ సింహరాశి వారికి ఎక్కువ ఉంటారు వాళ్ళలో. సింహరాశి వారికి అష్టమస్థానం, జనంగా అష్టమస్థానంలో చెన్నాడంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఎటువంటి జల ప్రమాదాలు జరిగినా ఆయుర్దాయాన్ని మాత్రం ఇస్తాడు. అది ఒక గొప్ప అదృష్టం. అంతేకాకుండా శనీశ్వరుడి ప్రభావం వలన మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎంత కష్టపడ్డా కూడా అలాగే ఉంటాం మనం. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. జాగ్రత్తగా మీరు హెల్త్ ఇష్యూస్ బాగా చూసుకోండి. ఏదైనా మీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా సజావుగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఉన్నతమైన చదువు రీత్యా MBBS తర్వాత PG ఏదో ఉంటుంది కదండి, ఆ విద్య రీత్యా, లేకపోతే ఇంజనీరింగ్ MS వాటికి మీరు విదేశాలు వెళ్ళడం ఖాయము. తీర్థయాత్ర కూడా చేస్తారు. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ పరమరీతిలో ఉండి చరిత్ర చూడబడుతున్నాడు కాబట్టి మీకు ఉద్యోగాల్లో చాలా భద్రత తక్కువ, ప్రమోషన్స్ తక్కువ. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఎందుకంటే అంత పరమరీతిలో ఉండడం అంత మంచిది కాదండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా మీకు ఫలితం దక్కదు. కానీ కుజుడు అనేవాడు భాగ్యాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు 10వ స్థానం చూడడం అదొక అదృష్టం. కుడిలో మెల్ల అంటాం చూసారా, దానివల్ల ఏమవుతుంది, ఇంకా మీరు విజృంభిస్తారు బ్రహ్మాండంగా. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బ్రహ్మాండంగా ఉండడం, ప్రభుత్వ రంగ సంస్థల వారికి చాలా బాగుండడము, ధనప్రాప్తి కలగడము, ప్రమోషన్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. కానీ
శుక్రుడిగా ప్రభావం మీరు బాగా కష్టపడాలి. అంటే అమ్మవారి పూజలు చేయాల్సిందే. వలన ఇంకా బాగా డెవలప్ అవుతారు. ఏదేమైనా మీ రాశి వారికి గురుడు 12వ భావంలో ఉన్నాడు కదండి. 12వ భావంలో ఉన్న గురుడు సకల శుభాలు కలగేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువ ఏడ్ చేస్తుంటాడు. సన్మానాలు జరుగుతాయి. మిమ్మల్ని స్టేజ్ మీద ఆహ్వానించి సన్మానాలు కూడా చేస్తుంటారు. విదేశాల్లో కూడా మీకు బాగా పలుకుబడి ఉంటుంది. సామాన్యులు కారండి మీరు. దశమంలో 12వ భావంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం. ఈ విధంగా మీ జాతకం చాలా బాగుంది. కొద్దిగా మీరు బాగా అమ్మవారి పూజలు చేయండి. వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకుంటే శనీశ్వరం వల్ల దోషాలు పరిహారం అవుతాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, CMA. నేను నా సెల్ నంబర్ 7075389589, 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా. అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధువు వారు లేక జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ నా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే, ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు అవన్నీ దీపాలు కూడా అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడి బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించడం వలన, కళ్యాణం చేయించుకోవాలి, అఖండ దీపారాధన చేయించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల కానీ అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజులు కూడా రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉండడం చేస్తుంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య వ్రతం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్నా, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్నా, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకని చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటుంటాం కదా. తెలియదు ఏముందండి మీకు, ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.